హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్యలక్ష్మి కొరంట్ల. ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటి ఈ టెంపుల్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న సోలాపూర్లో ఉన్నటువంటి శివాలయం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద టెంపుల్ కూడా ఫ్రెండ్స్. చాలా అంటే అసలు నిజంగా ఎంత బాగుందో. ఈ టెంపుల్లో శివాలయం మాత్రమే కాకుండా పాండురంగడు మరియు ఆంజనేయ స్వామి ఇలా ఇతర దేవతలు కూడా ఉన్నారండి. ఈ ఆలయం కోనేరు మధ్యలో బావి ఉందండి, చాలా అద్భుతంగా. ఈ ఆలయంలో ఎంతో అద్భుతమైనటువంటి శివాలయంతో పాటు వివిధ దేవుళ్ళు కూడా ఉండటం చాలా విశేషంగా అనిపించింది ఫ్రెండ్స్. అయితే సోలాపూర్లో కాళీమాత యొక్క టెంపుల్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు, కానీ మేము మిస్ అయ్యాం ఫ్రెండ్స్. మీరు మాత్రం సోలాపూర్ వెళ్తే కాళీ అమ్మవారి యొక్క టెంపుల్ని మాత్రం విజిట్ చేయటం మర్చిపోకండి. తప్పకుండా అమ్మవారి ఆలయం దర్శనం చేసుకోండి. మేము మిస్ అయిపోయాం, మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు. చూస్తున్నాం కదా, పాండురంగడి టెంపుల్ అండి ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక పాండురంగడి టెంపుల్. శివాలయంతో పాటు ఇక్కడ మిగిలిన దేవతలు కూడా కొలువై ఉండటం చాలా విశేషంగా అనిపించింది ఫ్రెండ్స్. మహారాష్ట్రలో మనకి ఇక్కడ ఈ టెంపుల్లో అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఆ సదుపాయం కూడా ఉంటుంది. ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా సువిశాలమైనటువంటి వాతావరణంతో అత్యద్భుతంగా ఉందన్నమాట. సోలాపూర్లో ఇంకా మనకి వేరే బట్టలకి షాపింగ్కి కూడా చాలా ఫేమస్ అండి. వెళ్ళినప్పుడు ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఆలయం అయితే ఎంత అద్భుతంగా ఉందో. ఇదన్నమాట అండి ఫ్రెండ్స్, సోలాపూర్లో ఉన్నటువంటి శివాలయం. మేము అనుకోకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. మీలో ఎంతమంది సోలాపూర్ వెళ్ళారు? వెళ్ళిన వాళ్ళందరూ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సోలాపూర్లో బట్టల షాపింగ్ మాత్రం చాలా బాగుంటుంది అంటున్నారు అందరూ. నేనైతే చేయలేదు ఫ్రెండ్స్. మీలో ఎంతమంది చేశారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. టెంపుల్ని కాళీమాత టెంపుల్ మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇంత అద్భుతమైనటువంటి ఆలయ ప్రాంగణమే నేను ఇదంతా చూపిస్తున్నటువంటిది. ఈ ఆలయ ప్రాంగణంలోనే వివిధ ప్రదేశాలని నేను చూపిస్తూ వచ్చానన్నమాట ఈ వీడియోలో. సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.